అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాం గారు చేశారన్న. అయితే ఈ రోజున తమ్మినేని సీతారాం గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగాడు. సార్ మీరు జనసేన పార్టీలో చేరుతున్నారంటే నిజమేనని అడిగితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతాడంటూ కొన్ని అభ్యంతరమైన వర్డ్స్ వాడుతూ ఉన్నాడు. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారన్న? అసలు ఏంటి అనే విషయం ఇది? అంటే కుక్క తోక వంకర అంటారు చూసారా, ఈ వైసీపీ నాయకుల పరిస్థితి కూడా అంతే. అయితే ఇక్కడ తమ్మినేని సీతారాం గారు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవేనండి. బుద్ధి జ్ఞానం ఉన్నవాడే జనసేనలో చేరతాడు. మరి బుద్ధి ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడే కదా బుద్ధి గల పార్టీ జ్ఞానం గల పార్టీలోకి వచ్చి ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేసేది. ఆ బుద్ధి జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? అలాంటి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం సీము నెత్రి లేని వైసీపీ పార్టీలో చేరి ఆ పార్టీ అధినాయకుడి మెప్పు పొందడం కోసం ఎదుటి పార్టీ అధినాయకుల ఇళ్లల్లో ఉన్న భార్యల్ని, వాళ్ళ ఆడపిల్లల్ని, వాళ్ళ తల్లుల్ని కూడా తక్కువ చేసి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళే మనుషులు అని మర్చిపోయి వాళ్ళకి పశువులకి తేడా లేని విధంగా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా వాళ్ళు ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వకపోవడం అనేది, అలాంటి మనుషులు బ్రతికుంటే ఏంటి, చచ్చిపోతే ఏంటి, ఎవరికి ఉపయోగం ఇలాంటి వాళ్ళ వల్ల? ఈరోజు తమ్మినేని సీతారాము ఆ రోజు స్పీకర్గా ఉన్న మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామో, మనం రెండు పార్టీలకి ఏదైతే అసెంబ్లీలో ఉన్న అన్ని పార్టీలకి మనం మధ్యంతరంగా ఉన్నామో, మనం ఒక పెద్ద మనిషిలాగా ఉన్నామో, అసెంబ్లీ మన చేతుల మీద నడుస్తుంది. సో మనం బాధ్యతాయుతంగా మెలగాలి, బాధ్యతాయుతంగా మాట్లాడాలి అన్న ఇంకితం అనే జ్ఞానం లేని ఇలాంటి వాడి గురించి మనం మాట్లాడుకుంటే నాకు తెలిసి నా స్థాయి తగ్గిపోద్దేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అంటే మీరు అడగొచ్చు, మీ స్థాయి ఏంటి, స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారి స్థాయి ఏంటి అని. ఈరోజు నేను మాట్లాడుతున్న విధానానికి తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతున్న విధానానికి వ్యత్యాసం చూడండి. నేను ఈరోజుకి కూడా ఆయన అన్ని తప్పులు చేస్తున్నా గారు గీరు అని సంబోధిస్తూ ఉన్నా. కానీ ఆ మనిషి ఆ స్థాయిలో ఉండి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు? చంద్రబాబు నాయుడు గారిని తల్లిని అవమానించే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ని, వాళ్ళ భార్యలను అవమానించే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. అలాంటప్పుడు ఆ స్థాయిలో నేనే ఎక్కువ కదా. తమ్మినేని సీతారాం గారి కన్నా ఈ గార్పాటి లలిన్ అనేవాడి స్థాయి చాలా ఎక్కువ. మాట్లాడే విధానం తెలియని వాళ్ళకి వయసు పెరిగితే ఉపయోగం ఏముందండి, బుద్ధి జ్ఞానం లేనప్పుడు? ఆయనకు ఉంటే 60 ఏళ్ళు దగ్గర 60 ఏళ్ళు పైనే ఉంటాయి. అలాంటి వ్యక్తి ఎవరి గురించి ఎలా మాట్లాడాలి? అసలు ఆ తమ్మినేని సీతారాం అనే వ్యక్తికి రాజకీయ ఓనమాలు నేర్పింది, రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. అలాంటి వ్యక్తి ఆ పార్టీ మీద విమర్శలు చేశారు. అలాగే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిత్యం ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తి అండి అతను. ఈరోజు అతను మాట్లాడుతున్న అంశాల గురించి పదే మనం ప్రస్తావించుకుంటూ, అలాంటి వ్యక్తుల గురించి మనం ఒక వీడియోలు చేసుకుంటూ ప్రజలకు ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ప్రజలకు తెలుసు కదా, అందుకే కదా అలాంటి వ్యక్తుల్ని మూలన పడేశారు తీసుకెళ్ళి. ఒక అసెంబ్లీ స్పీకర్గా ఉన్న వ్యక్తి, ఈరోజంటే మాజీ స్పీకరు, ఆ రోజు పదవిలో ఉన్నారు, ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా మెలగాలి? ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క క్షణమైనా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కాకుండా తన సొంత నియోజకవర్గ ప్రజల కోసం ఆయన పాటుపడ్డా? ఆయన కష్టపడ్డాడు ఏ రోజైనా? లేదు కదా. ఈరోజు వచ్చేసి ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ని లేదా జనసేన పార్టీని ఏది పడితే అది అనేస్తాను. సీతారాం గారు 6 నెలల నుంచి మీరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఓడిపోయిన తర్వాత ఎక్కడ మీ మీద ఏం జరుగుతుందో అని బిక్కుమంటూ భయపడుతూ పారిపోయి దాక్కుని బయటకు వచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, లేదంటే ఆయనకి ఇంకెంతో సమయం లేదు అని చెప్పి ఏదో మాట్లాడతారు కదా. మరి మీకు కూడా పెద్ద సమయం లేదు. ఉన్న సమయాన్ని కుటుంబ సమేతంగా మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, అంటే మీ మనవాళ్ళు, ముని మనవాళ్ళు, మనవరాళ్ళు మీ ఉంటారు కదా. సో వాళ్ళతో సరదాగా కాలక్షేపం చేస్తూ కుటుంబ పరంగా ప్రశాంతంగా మీ శేష జీవితాన్ని గడిపితే మీరు ఇంకొక 4-5 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అది మానేసి పవన్ కళ్యాణ్ని తిట్ట, చంద్రబాబు నాయుడిని తిట్ట, లోకేష్ని తిట్ట ఏమొస్తుంది? మహా అయితే మీకు మళ్ళీ ఒకసారి స్పీకర్ పదవి ఇస్తారేమో. నాకు తెలిసి ఈసారి అది కూడా ఎవరు, ఒకవేళ అసలు గెలిచే ప్రసక్తి లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ
వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ అనుకుంటున్నట్టు మళ్ళీ ఒకవేళ కర్మగాలి ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగోక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అనుకోండి, ఇలాంటి తమ్మినేని సీతారాముల్ని ఆయన కాళ్ళ కింద పెట్టుకుంటాడు. ఆయన కాళ్ళ కింద చెప్పుల్లా పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. గత 5 ఏళ్ళు చూశారు, అయినా మీకు సిగ్గు రావట్లేదు. ఎవరిని ఎక్కడ పెట్టుకున్నాడు, మిమ్మల్ని ఎక్కడ పెట్టాడో కూడా మీకు తెలుసు. పదవులు ఇచ్చినంత మాత్రాన మీకేదో మేలు జరిగిపోయింది అనుకుంటే ఏం ఉపయోగం? మీ వల్ల మీ ప్రజలకి ఏదన్నా మంచి జరిగినప్పుడే కదా మీరు ఏ విషయం గురించి అయినా మనకి ఈ పదవి ఇచ్చాడరా, మన వల్ల మన ప్రజలు బాగుపడ్డారా అని గర్వంగా చెప్పుకోగలిగేది. సో మీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఈవెన్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మీ ఇంట్లో ఉన్న మహిళల మీద కూడా మచ్చబడే అవకాశం ఉంటుంది, వాళ్ళ మీద కూడా ఉన్న గౌరవం పోతూ ఉంటుంది. సో తమ్మినేని సీతారాం గారే ఈ ఒక్క విషయం నేను తమ్మినేని సీతారాం గారికి ఒక్కరికే చెప్పట్లేదండి. వైసీపీలో ఇలాంటి వ్యవహార శైలి ఉన్న ప్రతి ఒక్క బూత్ నాయకుడికి చెప్తా ఉన్నా. తెల్లారులేస్తే బూతులతోనే మొహాలు గడుగుతూ, బూతులతోనే రోజునుగా మొదలుపెట్టి బూతులతోనే రోజును ముగించే వ్యక్తులు ఎంతోమంది వైసీపీలో ఉన్నారు. సో వాళ్ళకి పర్టికులర్గా చెప్తా ఉన్నా. ఈరోజు ఆయన అన్నవా మాట మొదట్లో అన్నదే, ఖచ్చితంగా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్లే జనసేనలో చేరతారు. అది లేని వాళ్ళు ఎక్కడ ఉంటారనేది ప్రజలకి తెలుసు కాబట్టి 11 సీట్లతో సరిపెట్టారు. మీరు అప్పటికి కూడా బుద్ధి జ్ఞానం అనేది తెచ్చుకోకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఆ 11 సీట్లు కూడా ఉంటాయా ఓడతాయా అనేది ఎవరికీ తెలియదు. అసలు అది వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఒకప్పుడు ఉండేదంట అని చెప్పుకునే పరిస్థితి రాకముందే మీ బుద్ధిని మీ జ్ఞానాన్ని తెలివిలోకి తెచ్చుకుని బుద్ధి జ్ఞానం గల పార్టీలో చేరి, అంటే మీలాంటి వ్యక్తులు వచ్చినా ఆ పార్టీకి మళ్ళీ కళంకితమేనండి. ఆ పార్టీలు మళ్ళీ బురద పార్టీలో చేర్చుకున్నట్టే. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు ఎంతో కొంత మంచి చేసున్నారు కాబట్టి ఇలాంటి సీనియర్ నాయకులు, అంటే నడిపించేవాడు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు ఆ బూత్ పురాణాలకి పనికిమాలిన రాజకీయాలకి దూరంగా ఉంటారండి. నడిపించేవాడే దరిద్రుడైనప్పుడు ఆ దరిద్రంలో మునిగిన ఇలాంటి వాళ్ళు ఇంకా పరమదరిద్రులు అవుతారు తప్పితే ప్రజలకు ఉపయోగం ఉండదు. సో ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకుని, సో జనసేన గురించి మంచి మాట చెప్పారు కాబట్టి జనసేనలో చేరండి. బుద్ధి జ్ఞానం ఉన్న పార్టీ అది. లేదా తెలుగుదేశం బుద్ధి జ్ఞానం తెలివితేటలు ఉన్న పార్టీ, దాంట్లో చేరండి. అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోలేండి మీరు చేసిన పనికిమాలిన పనులకి, చేసిన మా వ్యాఖ్యలకి. మరి జనసేనలో ఏమైనా చేర్చుకుంటారో లేదో మనకైతే తెలీదు. చేర్చుకుంటానంటే ఎందుకంటే బుద్ధి జ్ఞానం ఉన్న పార్టీ కాబట్టి వెళ్ళి చేరండి. నాయకుడు మంచోడు కాబట్టి మీరు కూడా ఆ నాయకుడి ఆధ్వర్యంలో మంచి దారిలో ముందుకెళ్తూ మీ నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్రం అంతా ఎలాగో చేయలేరు కాబట్టి మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఏదన్నా ఉపయోగపడే పని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మీరు మారి ప్రజలకు మంచి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా.